ఇరాన్ ఐఆర్జీసీ మిలిటరీ దళాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ప్రకటించారు. ఆయుధాలు వదిలేసిన వారికి రక్షణ కల్పిస్తామని, లేకపోతే చావు తప్పదని హెచ్చరించారు. యుద్ధం 4 వారాల పాటు జరగొచ్చని ట్రంప్ స్పష్టం చేశారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. దీపిక, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి తాను పట్టిన కుందేళ్లకు 3 కాళ్ళన్నట్లు ఉంటుంది. ఆయన అనుకున్నది జరగకపోతే ఎంతకైనా తెగిస్తారు. ఇరాన్ విషయంలో అదే జరిగింది. అణు ఒప్పందం చేసుకోవాలని ఇరాన్ పై భారీగా ఒత్తిడి తీసుకొస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో వారిని తమ దారికి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పై క్షిపణి దాడులు చేపట్టారు. ఈ క్రమంలోనే ఇరాన్ సైనికులను ఆయన గట్టిగా హెచ్చరిక జారీ చేశారు. ఇరాన్ లో భారీ యుద్ధ పోరాటాన్ని మేము ప్రారంభించాము, కాబట్టి ఇందుకు ఆయుధాలు మీరు విడిచిపెడతారా లేదా చచ్చిపోతారా అని చెప్పేసి కూడా ఆయన ఒక ఆప్షన్ ఎంచుకోవాలని ఇరాన్ సైన్యాన్ని ట్రంప్ హెచ్చరిక చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంటే అసలు ఆయుధాలే వదిలిపెట్టండి, లేకపోతే మాత్రం మీరు ఎవరు కూడా ఉండరు, అంతమైపోతారు అని చెప్పేసి కూడా ఒక గట్టి హెచ్చరికను ఆయన జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇరాన్ పై ఇంకా భీకర దాడులు జరుగుతూనే ఉంటాయి అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. దాదాపుగా కొన్ని రోజుల పాటు ఈ యొక్క దాడులు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఇప్పటికైనా సరే ఇరాన్ సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఆయుధాలని వదిలిపెట్టి చర్చలకు రండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన ఒక ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి చూడాలి ఇక ఇరాన్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇరాన్ లో అమెరికా సైన్యం భారీ యుద్ధ పోరాటాన్ని మొదలుపెట్టిన తర్వాత అతి భయంకరమైన ఇరాన్ దుర్మార్గపు పాలన నుంచి ఎదురే ముప్పు నుంచి అమెరికా పౌరులను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. అంతేకాదు అమెరికా ప్రయోజనాలు వ్యక్తులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా ఇరాన్ ప్రచారం నిర్వహిస్తుందని, ఇకపై దానిని తాము సహించబోమని చెప్పేసి కూడా ట్రంప్ హెచ్చరిక చేయడం జరిగింది. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, సాయుధ దళాలు, ఇతర పోలీస్ విభాగాల సిబ్బందికి నేను ఒకటే చెప్తున్నాను, మీ ఆయుధాలు పక్కన పడేసి ప్రాణాలు దక్కించుకుంటారా లేదా దీనికి ప్రత్యామ్నాయంగా చావును కోరుకుంటారా, ఏదో ఒకటి నిర్ణయించుకోండి అని ట్రంప్ అల్టిమేటం జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి నిర్ణయం అనేది తీసుకోబోతుందని కూడా చూస్తున్నారు. క్షిపణి పరిశ్రమను పూర్తిగా ధ్వంసం చేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇరాన్ క్షిపణులు క్షేత్రస్థాయిలో క్షిపణి పరిశ్రమను నిర్వీర్యం చేస్తాము, పూర్తిగా తుడిచిపెట్టేస్తాం, వారి నావికా దళాన్ని నాశనం చేయబోతున్నామని ట్రంప్ ఉద్ఘాటించారు. ఈ పోరాటంలో అమెరికా సైన్యంలో ప్రాణ నష్టం అవకాశాలను కూడా ట్రంప్ ధృవీకరించారు. ధైర్యవంతులైన అమెరికా హీరోలను కోల్పోవచ్చు, మా వైపు కూడా ప్రాణ నష్టం ఉంటుంది, అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. యుద్ధంలో ఇది తరచుగా జరుగుతుంది, కానీ మనం దీన్ని ఇప్పటి కోసం కాదు భవిష్యత్తు కోసం మనం చేస్తున్నాం, ఇది ఒక గొప్ప లక్ష్యం అని చెప్పేసి కూడా ట్రంప్ అన్నారు.